అప్పటి వరకు ఉన్న అంశాలు, అప్పటి వరకు ఉన్న వివాదాలు, విమర్శలు, దాంతోపాటు ఆయన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాటన్నింటినీ కూడా ఒక లాంగ్ ఇంటర్వెల్ తర్వాత పెడుతున్నారు, ఒక లాంగ్ ప్రెస్ మీట్ కూడా పెడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో ఇందులో ఆయన మాట్లాడిన మాటల్లో నిజమెంత, ఆ అంశాలు ఆయన ఏవైతే టచ్ చేశారో ఆ అంశాలని టచ్ చేయాల్సింది, అదేవిధంగా టచ్ చేయాలి లేదనే విషయాన్ని మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాంప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. తనతో స్టార్ట్ చేద్దాం. శివరాంప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సరే, ఇవాళ చూశారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్లో ఆయన టచ్ చేసిన చాలా అంశాలు, ఆ అంశాల్లో కొన్ని క్లారిటీ ఇచ్చారు, కొన్ని ఏమో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు, కొంత అవినీతి గురించి మాట్లాడారు, కొద్దిగా తనకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు. వీటన్ని చూసినప్పుడు మీరు ఎలా చూస్తారు? ఇవాళ ఆయన మాట్లాడిన అంశాలు కానివ్వండి, దాన్ని వెనకాలంటే ఏది నిజం ఉంది, దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంది అన్న ఒక ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒకటి చిదంబరం గారు, జగన్మోహన్ రెడ్డి గారి విషయం చూసుకుంటే సరే, చాలా పెద్ద లాంగ్ ప్రెస్ మీట్ ఇచ్చారు, అంతవరకు సరే. కాకపోతే దాంట్లో కొన్ని మాటలు, వ్యాఖ్యలు చూసుకుంటే అంతకుముందు ఏదైతే 2019 ముందు కానీ 2019 తర్వాత కానీ ఆయన చెప్పిన మాటలకి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఈయన చెప్పినవి. దాంట్లో ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు, ఇదివరకు ఇప్పుడు అమరావతి విషయం వచ్చేటప్పటికి ఎంత ఖర్చు అయిందని చెప్తున్నారు ఆయన. కిందటిసారి అప్పట్లోనేమో 4,000 అయింది, ఇవాళ ఎంత అవుతుంది అని ఒక క్వశ్చన్ చేశారు. కానీ అప్పట్లో ఆయన చేసిన ప్రచారం ఏంటి, 11,000 ఖర్చు అయింది ఎస్ఎఫ్టీకి, ఎక్కడి నుంచి అయింది, తినేస్తున్నారని కదా ఆ రోజున ఉంది. ఆ రోజున మాట్లాడిన మాటకి ఇవాళ మాట్లాడిన మాటకి తేడా వచ్చేసింది కదా. అంటే కరెక్ట్ అయిపోయింది కదా. ఆయన మాట్లాడింది ఆ రోజున ఏదైతే మాట్లాడిందో ఎలక్షన్ ముందు కానీ అంతకు ముందు కానీ మాట్లాడింది తప్పు అని వాళ్ళు రుజువు అయిపోయింది. ఆయనే రుజువు చేశారు, ఆయన చెప్పడం రుజువు చేశారు. సరే, ఇంకోటి మావిగన్, అది ప్రజల్లోకి వెళ్ళింది అంటున్నారు. ఎట్లా వెళ్ళింది అనుకుంటున్నారు? అది ప్రజల్లోకి వెళ్ళటం అంటే దాన్ని ట్రోల్ చేయటం, దాని మీద మీమ్స్ చేయటం, యాక్సెప్టింగ్ చేయటంగా ఉంది తప్ప ప్రజల్లోకి ఎక్కడ వెళ్ళింది అది? మావిగన్ అసలు ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఇక్కడ ఒకటి, ఇదే మావిగన్ ఒకవేళ మీ ఆలోచన అయితే, ఇదే ఆలోచన మీరు కరెక్ట్ అయితే 2019 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏది 3 రాజధానులు అనే మాట మాట్లాడకుండా ఇదిగో సిఆర్డిఏ పరిధిది, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా, ఈ మొత్తం మచిలీపట్నం వరకు రాజధాని అని చెప్పేసి అయిపోయేది కదా. ఇవన్నీ ఉండేవి కాదు కదా. ఈ ఉద్యమాలు, ఈ గోళ, ఇది ఆపేయటం, దాన్ని ఇవన్నీ లేవు కదా. ఇంకొకటి, ఇప్పుడు ఇవాళ సిఆర్డిఏ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, అలాగే మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రెడ్డి, రాజేశ్వర రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. జస్ట్ వెల్కమ్ టు ది స్టూడియో సార్. శివరాంప్రసాద్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇవాళ సిఆర్డిఏ పరిధి ఎక్కడి వరకు ఉందంటే, ఎందుకంటే నేను ఆ ప్రాంతం అయింది కాబట్టి నాకు తెలుసు, దాదాపు పామరు మండలం వరకు ఉంది. అంటే పామరు మండలం తర్వాత మచిలీపట్నానికి మధ్యలో ఉంది ఒక గూడూరు మండలమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసింది ఆ 2 మండలాలు, గూడూరు, మచిలీపట్నం కలిపితే మావిగన్ అంటున్నారు. అసలు పేరు పెట్టాల్సిన పని ఉంది. మావిగన్ ఏంటి? ఒక పక్క మీకు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీకు ఏది నోటిఫై అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసేసింది. అమరావతి రాజధాని, ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నోటిఫై అయిపోయింది. రైట్, ఆ ప్రాసెస్ పూర్తి అయిపోయింది. దాదాపు 50,000 కోట్లు పనులు జరుగుతున్నాయి అక్కడ. ఇవాళ మీరు అక్కడ చూస్తే ఉద్యోగస్తులకి ఇది అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి, ఎమ్మెల్యేస్ ఎంపీ క్వార్టర్స్ అయిపోతున్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అయిపోతున్నాయి. తర్వాత అక్కడ చాలా వరకు ఇది మన విల్లాస్ కూడా పూర్తి అయిపోయినాయి హైయర్ ఆఫీషియల్స్ కి, వీళ్ళందరికీ. తర్వాత ఈ జడ్జెస్ క్వార్టర్స్ రెడీ అయిపోతున్నాయి. ఇవన్నీ అయిన పరిస్థితుల్లో, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో, ఈ ఖర్చులన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మావిగన్ అని చెప్పి ఆపేయమంటే, ఇప్పుడు ఈ ఖర్చు పెట్టిన, ఇవాళ ఖర్చు పెడుతున్న 52,000 కోట్లు, అంతకు ముందు ఖర్చు పెట్టిన 11,000 కోట్లు ఏమైపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఏం చేయాలి వాటిని? అట్లా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఒక ప్రపోజల్ పెట్టాము, లేకపోతే ఒక విమర్శ చేసాము, దానికి ఒక రేషనాలిటీ ఉండాలి కదా, రీజనబుల్ గా ఉండాలి కదా అది. అట్లాగే ఇప్పుడు రేట్స్ గురించి కూడా చెప్తే ఇదొక్కటి, ఎందుకంటే గతంలో ఏదైతే తప్పు చేశారో మళ్ళీ అదే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చేస్తున్నారు.
ఏది ఈ అమరావతి టవర్స్ గురించి దీంట్లో ఏంటి ఏపీ సెక్రటేరియట్ లో టవర్స్ రేపు ఎస్ఎఫ్టీ 20,000 వెళ్తుంది. తెలంగాణ సెక్రటరీ ఎక్కడ కట్టారో చూడండి అని అన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ నిజమే 28 ఎకరాల్లో కట్టారు. 1100 కోట్లు అయింది, 615 కోట్లు కాదు అది. ఇనీషియల్ గా 615 కోట్లు అయితే కంప్లీట్ అయ్యేటప్పటికి అది 1100 కోట్లు అయింది. ఎంత 7,80,000 ఎస్ఎఫ్టీ అంటే ఎస్ఎఫ్టీకి 14,103 రూపాయలు పడింది. అట్లాగే న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అది 970 కోట్లు మొదట్లో అయితే పూర్తి అయ్యేది 1,200 కోట్లు అయింది. రైట్, అది 6,94,000 ఎస్ఎఫ్టీ అంటే 17,297 అయింది ఎస్ఎఫ్టీకి. అమరావతికి వచ్చేటప్పటికి 68,88,064 ఎస్ఎఫ్టీ 5 టవర్స్ కలిపి. అంటే అది అక్కడ ఓన్లీ సెక్రటేరియట్ కాకుండా జిఏడి మొత్తం అన్ని కలిపి ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ అది. రైట్, మొత్తం అన్ని కలిపి ఉంటాయి. అక్కడ దానికి వాళ్ళ ఖర్చు ఎంత 4,668 కోట్లు. అంటే దీని ప్రకారం ఎస్ఎఫ్టీకి 6,800 అయింది. సరే తర్వాత ఏమైనా ఎక్స్ట్రా అవుతుందా ఇంకోటి అవుతుందా అది వేరే సంగతి. కానీ మీరు చెప్పిన 20,000 అక్కడ అయింది. రైట్, శేఖర్ రెడ్డి గారితో అది ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాము. నేను చెప్పిన మొత్తం కూడా నా లెక్కలు కాదు. నేను చెప్పిన మొత్తం నా లెక్కలు కాదు. రైట్, శేఖర్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు వచ్చిందో ఆ లెక్కలే. శేఖర్ రెడ్డి గారు ఇక్కడ 2 అంశాలు అది వదిలేసి ఉంటే ఇప్పుడు అనవసరంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పు ఏంటంటే జస్ట్ అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అమరావతిలో ఏదో జరిగిపోతుందని గతంలో చేశారు, నమ్మారు 19 ముందు. తర్వాత మీరు చేసిన పనులకు నమ్మలా. 2024లో మీరు ఎన్ని చెప్పినా సరే ప్రజలు అమరావతికి ఓటేశారు. అది అమరావతికి ఓటేశారు అనేది క్లియర్ అయిపోయింది. అక్కడ దాని మీద ఎందుకు మీరు అన్నారు ఇందాక. శేఖర్ గారు అడుగుదాం. శేఖర్ రెడ్డి గారు అడుగుదాము. శేఖర్ రెడ్డి గారు ఇక్కడ 2 అంశాలు శివరామప్రసాద్ గారు మెన్షన్ చేశారు. ఒకటి ఏంటంటే మావిగన్ ప్రజల్లోకి వెళ్ళిందని ప్రధాన సూత్రధారులు అంటున్నారు. ఆ సూత్రధారులను టీడీపీనే కాపాడుతోంది అన్నాను కొన్ని ఎగ్జాంపుల్స్. వాళ్ళు అప్పట్లో ఏమో టీడీపీ ఇక్కడ సెంట్రల్ ఆఫీస్లో పెట్టారన్నది. ఇప్పుడు సిద్ధార్థ్ లూద్రా లాంటి వాళ్ళు అంత కాస్ట్లీ లాయర్ ఆయనకి ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికో లేకపోతే ఆయన లోపలికి వెళ్ళకుండా ఆపడానికో ప్రయత్నం చేస్తున్న లాయర్లు ఆయన ఒకరు ఉన్నారు అన్నది. సో ఇక్కడ ఆయన దాన్ని ఏమన్నా అక్కడ కనెక్ట్ అవుతుందంటారా? జనాలు ఏమన్నా దాన్ని యాక్సెప్ట్ చేశారో లేదా నిజమని నమ్మే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఒకటి చిదంబరం గారు, జగన్మోహన్ రెడ్డి గారిది గతంలో మన ఇంతకుముందు జరిగిన విషయాలు కానీ ఇవన్నీ చూస్తే ఆయన్ని ఒక ఏంటంటే ఈ ఫ్యాక్షనిస్ట్ లాగా ఫోకస్ అయ్యారు. అంటే సరే ప్రజానాయకులు అది వేరే సంగతి. ఈయన కొద్దిగా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయి, క్రిమినల్ యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేస్తారనేది వచ్చింది కాబట్టి చాలా చంద్రబాబు నాయుడు గారు కూడా అది అంటించాలని ప్రయత్నం. ఇక్కడ ఒకటే నేను అనేది రెండు విషయాలు అక్కడ వంగవీటి మోహన్ రంగా గారి హత్యని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఇది ఒక ఎమ్మెల్యే గారు ఆయన దాంట్లో ముద్దాయి అని చెప్పారు. ప్రథమ ముద్దాయి కుమారుడు ఎవరి దగ్గర ఉన్నారు? మీ దగ్గరే ఉన్నారు కదా. గతంలో వంగవీటి మోహన్ రంగా హత్యలో ప్రథమ ముద్దాయి మీ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళలో ముఖ్యుడు కదా ఆయన. మరి అప్పుడు తప్పు లేదనుకుంటున్నారా? అప్పుడు దాన్ని ఏమనాలి? అప్పుడు ఒకవేళ ఇదంటే దాన్ని ఏమనాలి? అది కాకుండా ఇప్పుడు మీరు ఏదో చంద్రబాబు గారు ఈయన ఉన్నప్పుడు అది జరిగింది, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిందా ఇవన్నీ వదిలేసేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, మీరు 5 సంవత్సరాలు చేశారు. మీ 5 సంవత్సరాల్లో మీ బాబాయ్ హత్య మీద మీరు ఎందుకు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి దాన్ని ఒక దీనికి తీసుకురా కంట్రోల్ ఎందుకు తీసుకురాలేకపోయారు? మీ చెల్లెలు ఆయన వివేకానంద రెడ్డి గారి కుమార్తె పదే అభ్యర్థించిన మీరు ఎందుకు సహకరించలా? తెలుగుదేశం పార్టీ కనుక హత్య చేయించుంటే, చంద్రబాబు నాయుడు గారి హత్య చేయించారని మీరు అనుకుంటే ఇమ్మీడియట్ గా దాని మీద యాక్షన్ చేసుకుని ఆయన ముద్దాయిగా చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటే సరిపోయేది కదా. అట్లాగే అప్పటికే ఒక సిట్ వేశారు, సిబిఐ ఎంక్వైరీ గురించి అడిగారు. సిబిఐ రెండో సిట్ వేసినా అందరికీ తెలుసు, ఆయన పోలీస్ ఆఫీసర్ వారికి తెలుసు. అక్కడ స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే, స్టేట్ గవర్నమెంట్ కనుక సహకరిస్తే ఎంత స్పీడ్ గా కేసు రన్ అవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే.
ఆ సహకారం ఎందుకు ఈ లెక్క ప్రకారము సిద్ధార్థ్ లూథ్రా కాపాడుతున్న దస్తగిరికి మీ పార్టీకి సంబంధం లేదంటారా? అది కాదండి, సిద్ధార్థ లూథ్రాను ఇంకొకళ్ళు సిద్ధార్థ్ లూథ్రా లాంటి ఒక ఫాసిస్ట్ లాయర్ ని అట్లా అనుకుంటే అలాంటి లాయర్ ని అనుకుంటే recruit చేసుకునే పరిస్థితి దస్తగిరికి ఉంటుందా? మామూలు జర్నలిస్టు అలా అనుకుంటే ఒక మామూలు జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉన్నప్పుడు ఒక మామూలు జర్నలిస్ట్ ని కాపాడటం కోసం మీరు నిమిషానికి 2 లక్షలు తీసుకునే లాయర్ని ఇచ్చి ఎట్లా వాదింపజేశారు? ఇది వదిలేసేయండి, ఇవన్నీ కొద్దిగా సిల్లీ థింగ్స్. అది కాదు, బేసిక్ దానికి వెళ్ళండి. బేసిక్ గా మీరు ఈ విధంగా చేస్తే ఈ 10 సంవత్సరాలు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? 10 సంవత్సరాలు మీరు ఎందుకు ఇచ్చేయాలా? అది ఇవాళ వదిలేసి ఆ రోజున వదిలేసి మళ్ళా మీరు అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి చెల్లెల మీద కానీ మీ సోదరు మీద కానీ ఎంత ఘోరంగా మీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారో తెలుసు కదా. మీ పార్టీకి సంబంధించిన పేపర్లో ఏ విధంగా రాశారో తెలుసు కదా. ఇప్పుడు మాట్లాడితే మనకి ఒకటి చిదంబరం రెడ్డి గారు, మనం మాట్లాడినప్పుడు మన మాటకు విలువ రావాలంటే ఎట్లాగంటే ఆ విలువ వచ్చేటట్టుగా మనం మాట్లాడాలి. ఒక పక్కనేమో అన్ని వాళ్ళని దానికి కారణం ఇంకొకళ్ళంటే దాని వల్ల ఫలితం ఉండదు. రైట్, ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది అది. వివేకానంద రెడ్డి గారి హత్య కానీ ఇవన్నీ ప్రజల్లో వెళ్ళిపోయింది. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి అట్లా చెప్పాలి తప్ప దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో మా తాతగారు విషయం క్లియర్ గా ఈయన మన పోలీస్ ఆఫీసర్ చెప్పారు రెడ్డి గారు ఏంటి కారణం అనేది. అది ఒకసారి అడుగుదాం.